వరద ప్రభావిత ప్రాంతాల్లో విపత్తు నివారణ బృందాలు ఎన్డీఆర్ఎఫ్, ఎస్ఆర్ఎఫ్ అందించిన సేవలు ప్రశంసనీయమని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అభినందించారు. జాతీయ, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళాలు కనబరిచిన తెగువ, కృషి కారణంగా జిల్లాలో ఎక్కువ ప్రాణనష్టం వంటి సంఘటనలు చోటు చేసుకోకుండా నివారించగలిగామని పేర్కొన్నారు. బోధన్ మండలం హంగర్గా గ్రామంలో వరదల్లో చిక్కుకున్న 480 మందిని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రక్షించాయని చెప్పారు. రేంజల్ మండలం కందకుర్తి వద్ద సీతారాం త్యాగి మహారాజ్ ఆశ్రమంలో వరదల్లో చిక్కుకున్న 8 మందితో పాటు ఆశ్రమంలో మూగజీవాలను కూడా అవసరమయ్యే మేత, నీటి వసతి సమకూర్చారని కలెక్టర్ వివరించారు. సాలూరు మండలం మందర్న, హున్సా, కాజాపూర్ గ్రామాల్లో జల దిగ్బంధంలో చిక్కుకున్న 120 మందిని బోట్ల సహాయంతో ఎస్డీఆర్ఎఫ్ 7వ పోలీస్ బెటాలియన్ బృందాలు రక్షించాయని వారి సేవలను కలెక్టర్ అభినందించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఆర్థిక తోడ్పాటు అందిస్తామని జిల్లా కలెక్టర్ తెలియజేశారు. గృహ నిర్మాణ పనులు ప్రారంభించేందుకు ఆర్థిక స్తోమత లేని లబ్ధిదారులకు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ మెప్మా ద్వారా విరివిగా రుణాలు అందిస్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకు 4,348 మంది లబ్ధిదారులకు 50,95,00,000 మేర రుణాలు మంజూరు చేశామని తెలిపారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా 3,916 మందికి 46,59,00,000 మెప్మా ద్వారా 432 మందికి 4,36,00,000 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల కోసం మంజూరు చేసినట్టు కలెక్టర్ చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల ముసాయిదా జాబితాను అధికారులు విడుదల చేశారు. 545 గ్రామ పంచాయతీల్లో 5,022 వార్డులుండగా వార్డుకొక పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. ఓటర్లలో పురుషులు 3,96,778 మంది, మహిళలు 4,54,621 మంది, ఇతరులు 18 మంది ఉన్నట్టుగా డిపిఓ శ్రీనివాసరావు తెలియజేశారు. తమ పార్టీ ప్రజలకిచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తుందని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు రామచంద్రరావు పేర్కొన్నారు. నిజామాబాద్ లో ఏర్పాటు చేసిన పార్టీ పదాధికారుల సమావేశంలో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృషి వల్ల జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటైందని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా రైతులను, నిరుద్యోగులను మోసం చేసిందని విమర్శించారు. జిల్లాలో రైతులు పోలాల అమావాస్య పండుగ ఘనంగా నిర్వహించారు. గ్రామాల్లో రైతులు ఎద్దులను అందంగా అలంకరించి పోచమ్మ తల్లి, హనుమాన్ ఆలయాల చుట్టూ ఊరేగించారు. హరహర మహాదేవ శంభో శంకర్ అంటూ ప్రదక్షిణలు చేసి బసవన్నలకు నైవేద్యాలు సమర్పించారు. కుటుంబమంతా ఉపవాసం ఉండి పవిత్రమైన బసవన్నలకు నైవేద్యం సమర్పించడం ఈ పండుగ ప్రత్యేకతని రైతులు తెలిపారు. రైతులు బసవన్నలతో పాటు తమ ట్రాక్టర్లను కూడా అందంగా తయారు చేసి గ్రామాల్లో ఆలయాల చుట్టూ తిరిగి తమ మొక్కులు తీర్చుకున్నారు. జిల్లాలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో జరిగిన స్వాతంత్ర్య వేడుకలకు రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్ నిరంజన్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిరంజన్ మాట్లాడుతూ ఈ 78 సంవత్సరాల్లో భారతదేశం అనేక రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ భిన్నత్వంలో ఏకత్వం నిరూపించుకుంటూ ప్రపంచ దేశాలకు తమ సత్తా చాటి చెబుతూ ముందుకు సాగుతోందన్నారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో చిన్నారులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి. రైతులు ఆధునిక పద్ధతిలో వరి పంట సాగు చేసి అత్యధిక దిగుబడులు సాధించాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులకు సూచించారు. బోధన్ మండలం పెంటా కుర్టు గ్రామంలో డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వరి పంట సాగులో ఆధునిక పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు. ఆధునిక పద్ధతులు అవలంబించడం ద్వారా పెట్టుబడి భారం తగ్గి రైతులకు కూలీ ఖర్చులు, సమయం ఆదా అవుతాయని, నీటి వినియోగం నియంత్రణలో ఉంటుందని వారు వివరించారు. రైతు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తుందని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి చెప్పారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి వానాకాలం పంటల కోసం ఆయుకట్టుకు కాకతీయ, లక్ష్మీ కాలువల ద్వారా నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. వినాయక చవితి వేడుకలు జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. పట్టణాలు, మండల కేంద్రాలు, గ్రామాల్లో వాడవాడల మండపాల్లో గణపయ్యను ప్రతిష్ఠించి అభిషేకాలు, అర్చనలు జరిపించారు. లంబోదరుడికి మేళ తాళాల నడుమ స్వాగతం పలికారు. గణేష్ మండపాల వద్ద పారాయణాలు, భజనలు, భక్తి గీతాలు ఆలపించారు. స్వామివారికి రోజుకు అలంకరణ చేస్తూ రకరకాల నైవేద్యాలు సమర్పించేలా ఏర్పాట్లు చేశారు. వినాయక ప్రతిమల నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అపశృతులకు తావు లేకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. ఆర్మూర్ పట్టణంలో గోండ్ల చెరువు వద్ద వినాయక ప్రతిమల నిమజ్జనానికి చేపడుతున్న ఏర్పాట్లు కలెక్టర్ పరిశీలించారు. జాతీయ రహదారి నుంచి చెరువు వరకు గల రోడ్డును విగ్రహాలు నిమజ్జనం చేసే ప్రదేశంలో వస్తువులు ఆయన పరిశీలించారు. గుంతలు పడ్డ రోడ్లకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయించాలని అధికారులను ఆదేశించారు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని జిల్లాలో ఘనంగా జరుపుకున్నారు. క్రీడలు మానసికోల్లాసం కలిగిస్తాయని, స్నేహభావం పెంపొందిస్తాయని డివైఎస్ఓ పవన్ కుమార్ పేర్కొన్నారు. హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా నిజామాబాద్ లో హాకీ క్రీడాకారులు నిర్వహించిన స్నేహపూర్వక పోటీలు ఆయన ప్రారంభించారు. నిజామాబాద్ లో గిరిరాజ్ కళాశాల నిర్వహించిన జాతీయ క్రీడా దినోత్సవ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ రామ్మోహన్ రెడ్డి, ఫిజికల్ డైరెక్టర్ బాలమణితో సహా పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.